Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. ఇటు విజయవాడ వైపు వెళ్లే పంతంగి టోల్ గేట్ దగ్గర ఎలా ఉంది ఆ సమాచారం మా ప్రతినిధి రేవణ్ అందిస్తారు లైవ్ లో. రేవణ్, జనరల్ గా సంక్రాంతి టైంలో మనం మాట్లాడుకుంటాం ఇక్కడ వెహికల్స్ ఎక్కువ ఉన్నాయని, జనాలు ఎక్కువ వస్తున్నారని చెప్పేసి. ఇప్పుడు కూడా సేమ్ అనుకోవచ్చా పరిస్థితి అక్కడ? సేమ్ అంటే సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఏపీ ప్రాంతానికి వెళ్లే సమయంలో ఏ రకమైన రద్దీ ఉంటుందో అదే రకమైన రద్దీ అయితే ఇప్పుడు కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ నగరవాసులంతా తమ స్వస్థలాలకు వాహనాలతోటి వెళ్తుండటంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పూర్తిగా వాహనాల సందడి అయితే నెలకొంది. మనం పంతంగి టోల్ ప్లాజా వద్ద చూడవచ్చు, పెద్ద ఎత్తున వాహనాలు అయితే ఇక్కడ చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ దాదాపు 16 టోల్ బూతులు ఉండగా ఇందులో 9 టోల్ బూతులు విజయవాడ వైపు ఓపెన్ చేశారు. కేవలం 7 బూతులు మాత్రమే హైదరాబాద్ వైపు ఏర్పాటు చేశారు. దీంతో వాహనాల రద్దీ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. సాధారణ రోజుల్లో ఇక్కడ టోల్ ప్లాజా నుంచి ఈ బూతుల నుంచి మాత్రం కేవలం 20 నుంచి 30 వేల వాహనాలు వెళ్తుంటాయి. కానీ ఈ రోజు మాత్రం నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా దాదాపు సాధారణం కంటే 15 నుంచి 20 వేల వాహనాలు ఎక్కువగా వెళ్ళినట్టు టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్తున్నారు. తమ స్వస్థలాలకు వెళ్ళి తమ ఓటాకును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకే హైదరాబాద్లో అంటే ఉపాధి రీత్యా, ఉద్యోగరీత్యా అక్కడ స్థిరపడినటువంటి వాళ్ళంతా తిరిగి తమ స్వస్థలాలకు వెళ్ళి ఓటాకు వేసేందుకు, వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున వెళ్తున్నారు. దీంతో ఇక్కడ పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా వీళ్ళంతా రద్దీ అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ రద్దీ ఎప్పటికప్పుడు రద్దీని క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఈ పంతంగి టోల్ ప్లాజా నుంచి దాదాపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపు 180 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి హైదరాబాద్ జాతీయ రహదారి మొత్తం ఈ పూర్తిగా వాహనాల సందడి నెలకొంది. హోటళ్ల వద్ద కానీ, టోల్ ప్లాజాల వద్ద కానీ పెద్ద ఎత్తున రద్దీ ఏర్పడుతుంది. మనం చూడవచ్చు, ఉదయం నుంచి కూడా ఇదే రకమైనటువంటి రద్దీ కనిపిస్తూ ఉంది. అంటే కేవలం సంక్రాంతి పండుగ రోజుల్లో మాత్రమే ఈ రకమైన రద్దీ అయితే 2-3 రోజులు చూస్తాం. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మాత్రం ఏపీ వాసులంతా నగరం నుంచి, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండడంతో పెద్ద ఎత్తున వాహనాలు అయితే జామ్ కనిపిస్తున్నాయి. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలు, సొంత వాహనాలు కూడా వెళ్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయితే కనిపిస్తుంది. మనం చూడొచ్చు, దాదాపు 1 నిమిషం పైగా ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. రాత్రి అయితే నిన్న సాయంత్రం అయితే దాదాపు 3-4 కిలోమీటర్ల మేరకు కూడా ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఉదయం తెల్లవారు నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి వాహనదారులంతా ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచొని విజయవాడలో ఉన్నటువంటి అంటే ఏపీలో ఉన్నటువంటి విజయవాడ ప్రాంతాల్లో ఉన్నటువంటి తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఇక్కడితో వాహనదారులు వెళ్తున్నారు. దీంతో ఎప్పటికప్పుడు రద్దీ అయితే పెరుగుతోంది. ఈ రద్దీని రెగ్యులర్ చేసేందుకు కూడా ట్రాఫిక్ పోలీసులతో పాటు టోల్ ప్లాజా నిర్వాహకులు కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎవరిని అడిగినా కానీ వారంతా తమ ఓటును వినియోగించుకునేందుకు చైతన్యంతో తమ స్వస్థలాలకు వెళ్తున్నామని చెప్తున్నారు. దాంతోపాటు నిన్న ఈ రోజు సెలవు ఉండడంతో తమ ఓటును వినియోగించుకునేందుకు అంటే తమ ప్రాంతాలకు వెళ్తున్నట్టుగా ఏపీ వాసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ రేవణ్. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.